ప్రధానంగా చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు ఆచరణలో తీసుకొచ్చింది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. 1931లో మొదటిసారి కులగణన జరిగితే రాహుల్ గాంధీ గారి వారి పాదయాత్రలో చెప్తుండే, జిత్నీ కిస్కి ఆబాదీ అంత వాటా ఉండాలని చెప్పిండు. అందరం అనుకుంటుంటే ఇది ఏం వాదన అని అర్థం కాకపోతుండే. కానీ ఆ వాదన ఇంకా ఒక ఆలోచన ఉన్నది. ఏ కుటుంబము బీసీలే కానీ, ఎస్సీలే కానీ, ఎస్టీలే కానీ, మైనారిటీసే కానీ వాళ్ళ యొక్క ఆర్థిక, సామాజిక, విద్యాపరంగా, రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నారు, ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ కుటుంబాన్ని ఆదుకుంటాము అనే ఒక గొప్ప ఆలోచన రాహుల్ గాంధీ గారు చేస్తే దాని ఆచరణ సాధ్యం చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆనాడు మీ అందరికీ గుర్తుండాలి, 2009లో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4% రిజర్వేషన్ మైనారిటీ సోదరులకు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాజశేఖర్ రెడ్డి గారిది. ఇలా ఎంతో మంది, లక్షల మంది డాక్టర్లు, ఇంజనీర్లు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చింది ఈ 4% రిజర్వేషన్. అదే రకంగా వర్గీకరణ 35 సంవత్సరాల పోరాటం. వర్గీకరణ అంటే దళితులలో వ్యతిరేకం కాదు, కులాల పంచాయతీ కాదు. వర్గీకరణ అంటే సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే అత్యంత వెనుకబడి ఉన్న కులాలను ఆదరించాలి, గౌరవించాలి, వారి హక్కుని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనువెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ఓ కమిటీని వేయడం, ఓ కమిషన్ నియమించడము, కమిషన్ రిపోర్ట్ 90 రోజుల రిపోర్ట్ ఇస్తే కేవలం నెల లోపట చట్టాన్ని చేయడము. ఏప్రిల్ 14 నాడు బాబాసాహెబ్ పుట్టిన దినము. ఆనాడు వర్గీకరణకు సంబంధించి రూల్స్